మీకు ఇంటర్ లేకపోయినా పర్వాలేదు, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఖచ్చితంగా నేను ఇంటర్వ్యూ ఇప్పించే బాధ్యత అయితే తీసుకుంటాను. ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉండి అదేవిధంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మీ సీవీస్ని ఈమెయిల్ ఐడికి అయితే పంపించి అప్లై చేసుకోండి. హాయ్ గైస్, అస్సలాము అలైకుం, నమస్తే, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ గొడవలని కూడా కాసేపు పక్కన పెట్టేసి మనలాగే ఎంతో మంది బతుకు తెరువు కోసం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని కువైట్ దేశానికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేకుండా ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళలో కొంతమందికి మనం అందరం కలిసి ఉద్యోగ అవకాశాలు కల్పిద్దాం రండి. సో మా కంపెనీలో వచ్చేసి అల్యూమినియం ఫీల్డ్కి సంబంధించి 3 డిపార్ట్మెంట్స్లో అయితే జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్ అనమాట. దీనికి వచ్చేసి 3 to 5 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి క్యూసీలో. సో స్టడీ వచ్చేసి డిప్లొమా లేదా డిగ్రీ ఉండాలి. అదేవిధంగా మిగతా రిక్వైర్మెంట్స్ అనేది ఇక్కడ షో చేస్తాను, పూర్తిగా క్లియర్గా చదవండి ఒకసారి. సెకండ్ వన్ వచ్చేసి కార్పెంటర్ అనమాట. దీనికి సంబంధించి 2 to 5 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్ అయితే ఉండాలి. ఒకవేళ మీకు ఇంటర్ క్వాలిఫికేషన్ లేకపోయినా పర్వాలేదు, నేను మాట్లాడతాను. థర్డ్ వన్ వచ్చేసి మెటల్ అండ్ అల్యూమినియం పెయింటర్ అనమాట. సో దీనికి సంబంధించి 2 to 5 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. సేమ్ దీనికి కూడా క్వాలిఫికేషన్ ఇంటర్ అయితే ఉండాలి. ఒకవేళ మీకు ఇంటర్ లేకపోయినా పర్వాలేదు, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఖచ్చితంగా నేను ఇంటర్వ్యూ ఇప్పించే బాధ్యత అయితే తీసుకుంటాను. సో మీలో ఎవరైనా సరే అల్యూమినియం ఫీల్డ్కి సంబంధించి ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉండి అదేవిధంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మీ సీవీస్ని ఈమెయిల్ ఐడికి అయితే పంపించి అప్లై చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఈ సేమ్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు జాబ్స్ కోసం చూస్తూ ఉంటే వాళ్ళు కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మిగతా ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే రాస్తాను, ఒకసారి క్లియర్గా చదవండి. మరికొన్ని జాబ్ వేకెన్సీస్తో త్వరలోనే మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.